ప్రతి పాట, ప్రతి కీర్తన ఆవిడది అమృత తుల్యమేనండి. ఆవిడ దానికోసమే పుట్టినావిడ. ఆవిడ అమృతం కింద వస్తుంది కదా అసలు ఖచ్చితంగా అమృతం కిందకే వస్తుంది. ఆవిడ వివాహం కూడా చేసుకోలేదు. ఆవిడ దానికోసమే, స్వరం కోసమే పుట్టి, దానికోసమే జీవించి, దాంతోనే వెళ్ళిపోయిన ఒక మహాతల్లి ఆవిడ. ప్రతి పాట, ప్రతి పదం, ప్రతి పలుకు, అందులో ఉన్న ఆర్ద్రత, ఆ గమకాలు కానీ ఆవిడ చాలా అంటే వీళ్ళని సద్గురువులు అంటారు. జస్ట్ గురువులు కాదు. ఇవాళ శాస్త్రీయ సంగీతం చాలామంది నేర్పుతుంటారు. వాళ్ళు బతకడం కోసం నేర్పిస్తున్నట్టుగా ఉంటుంది తప్ప వీళ్ళ దగ్గర వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని ఆ శుశ్రూషలు చేసి అది నేర్చుకుంటే మన జన్మ కూడా తరించేస్తుంది అనే గురువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ వర్తమాన సమాజంలో. మంగళంపల్లి బాలమురళకృష్ణ ఆయన దగ్గర వాళ్ళ గురువు గారు పారుపల్లి రామకృష్ణ పంత్ గారి ఫోటో ఉంటుంది లాకెట్లో. ఈ రెండు ఎప్పుడు అదే ఉంటుంది. అంటే దైవంగా భావించిన గురువుని భావించడం వాళ్ళ ఆ గురువుల ఆశీర్బలం కూడా అండి. ఆశీర్బలం కూడా. మేము భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు విడిగా ఖచ్చితంగా నీకు అసలు పరమ గురువు ఎవరు అంటే నేను ఘంటసాల గారే అంటాను. ఆయన నాకేం ప్రత్యక్షంగా నేర్పించారు, ఒక పరంపర అది. నేను భగవద్గీత రికార్డ్ చేసేటప్పుడు కూడా మేము ఒక శ్లోకం పాడేసి పెద్దయిన గురువర్య గురుశ్రేష్ఠ స్వామి ఇది ఓకేనా అంటుండేవాళ్ళం. ఆ మూల కూర్చుని ఆయన రికార్డ్ చేసిన అనుభూతి కలిగి దివ్యాత్మ ఎదురుగానే ఉన్నట్లు. అలా నేను చాలా ఆర్ద్రంగా కళ్ళు తుడుచుకుంటూ ఆయన అడిగిన ప్రశ్న నేను కంపోజ్ చేసింది. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవా, ఓ మిత్రమా అని పొరపాటున అలక్ష్యముగా సంబోధించియుంటిని. విహార శయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ నీవు క్షమింపుము అంటుండేవాడు. అంటే ఈ క్షమించడం అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వాళ్ళతో పాటు నేనేదో పాడుతున్నాను, నువ్వు భగవద్గీత మీరు పాడారు, కంపోజ్ చేశారు, నేనేమో ఆ సాహసాన్ని చేపట్టాను, నేనేదో నా పద్ధతిలో నేను పాడుతున్నాను, ఇది నేను తప్పు చేస్తున్నాను రైట్ చేస్తున్నాను నాకు తెలియదు, ఏదైనా తప్పులుంటే నువ్వు క్షమించు, మాకు ఆ శక్తులు ప్రసాదించు. అంతే అంతే. ఇది మన తాత్పర్యం. అంతేగా మన అక్కడ అర్జునుడి తాత్పర్యం ఏంటంటే ఇంతకాలం నీ పక్కన నిలబడి నేను భోజనాలు చేస్తున్నప్పుడు, వ్యాహ్యాలకు వెళ్ళేటప్పుడు, విహారాలకు వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఉంటాను. నాతో సమానం అనుకుని నా లెవెల్లోనే కనిపిస్తున్నావు కదా, అందుకని నాతో సమానం అనుకున్నాను. నువ్వేమో భక్తోసిమే సఖా చేతి అన్నావు చూసావా, నువ్వు నా భక్తుడివి మిత్రుడివి కూడా అన్నావు. అందుకని ఆ మిత్రుడు అనే పదాన్ని అండర్లైన్ చేసి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుని ఉంటాను, నీతో క్షమించు, నీ విశ్వరూపం చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను నీకు మిత్రుడిని ఏమిటి. సార్ తర్వాత మీరు సినిమా పాటలు ఘంటసాల పాటలు, పద్యాలు కొన్ని వందల వేల కచేరీలు దేశ విదేశాల్లో మీరు ఇచ్చారు, అది లోక విదితమేది. అయితే మీరు శాస్త్రీయ సంగీత ఆ కచేరీలు ఏమైనా ఇచ్చారా? శాస్త్రీయ సంగీత కచేరీలు నేను డిప్లొమా అయిన తర్వాత ఇద్దాం అనుకున్నవాడిని. ఇది ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో ఇది అక్కడి నుంచి నేను ఎందులోకి వచ్చానంటే సినిమా ప్లేబ్యాక్ సింగింగ్లోకి వచ్చాను. దాసనారాయణరావు గారు నాన్నగారు అనే సినిమా ద్వారా నన్ను పరిచయం చేయడం, సినిమా జర్నలిస్ట్గా ఉన్న కాలంలో. ఇక అక్కడి నుంచి నాకు సినిమా అవకాశాలు, రెండవది ఈ వేదికల మీద అవకాశాలు ఇవన్నీ పెరుగుతూ గాయకుడిగా ఎదుగుతున్న దశది. ఈ ఎదుగుతున్నప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, గుమ్మడిగా ఇలా పెద్దవాళ్ళందరి మధ్యలోనూ నాకు ఘంటసాల గారి పాటల కచేరీలు ఎక్కువ అవకాశాలు వచ్చేవి. న్యాచురల్గా మీరు అసలు ఊపిరి సలపకుండా ఎక్కువ అవకాశాలు ఎందులో పడిపోతూ ఉంటారో, మనం ఏదైతే లక్ష్యం అనుకుంటామో అది పలచపడి ఓ పక్కన ఉద్యోగం, ఓ పక్కన ఈ పాటలు, ఓ పక్కన ఆదాయం, ఓ పక్కన కుటుంబం నా మీద ఆధారపడి ఉండటం, ఇవన్నీ కలిసి ఖచ్చితంగా ఘంటసాల గారి పాటల కచేరీలు, ఆ వేదికలు, ఆ మ్యూజిక్ కాన్సర్ట్స్ మార్గంలో నన్ను నడిపించినాయి. సో ఆ ప్రయాణంలో మీరు ఒక ఆనందాన్ని, ఒక ఆదాయాన్ని, ఒక గౌరవాన్ని పొందుతున్న సమయంలో సితారను వదిలేశారు కదా, ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? సితారను నేను వదిలేసింది ఆ మార్గంలో కాదు. సితారను నేను వదిలేసింది 12 సంవత్సరాల తర్వాత, 1990 నుంచి 2002 వరకు నేను ఈనాడు సినిమా, సితార ఫిల్మ్ వీక్లీలో నేను జర్నలిస్ట్గా పనిచేశాను. పనిచేస్తున్న కాలంలో మనకి ఏ పని రెగ్యులర్గా చేస్తుంటామో అది మొనాటనస్ అయిపోతుంది. ఎంతకాలం ఈ ఇంటర్వ్యూలు, ఎంతకాలం ఈ సినిమా, దాన్ని మీరు ప్రేమించట్లేదు అసలు. దాన్ని అంటే నాకు నిజంగానే ఇష్టం లేకనే. ఎందుకంటే ఇది 8 దాటిన తర్వాత ఆ కిక్కులు వేరుగా ఉంటాయి ఇండస్ట్రీలో. అది మనకి అసలు వర్తించే ఫీల్డ్ కాదు, మనకి అలవాటు ఉండే ఫీల్డ్ కాదు. ఇంటి దగ్గర నుంచి భోజనం మూట కట్టుకుని మధ్యాహ్నం సినిమా షూటింగ్లకు వెళ్ళినా నేను అక్కడ నా బాక్స్ ఓపెన్ చేసి నేను తింటుండేవాడిని. ఇందులోనే అందరూ తింటుండేవాళ్ళు. ఇక దాసనారాయణరావు, అరే నాకు ముద్ద పెట్టరా అని దాసనారాయణరావు గారు, హీరో రాజేంద్ర ప్రసాద్ మంచి మిత్రుడు. సో ఇట్లా అటు తిరుగుతూ వెళుతున్నప్పుడు న్యాచురల్గా
రోజులు అత్యధిక శాతం ఇదే ఆక్రమిస్తున్నప్పుడు సినిమా, జర్నలిజం, రైటింగ్, స్క్రిప్ట్లు, ఓ పక్కన సాయంత్రం పూట రవీంద్ర భారతిలో కచేరీలు, ఈ ఘంటసాల గారి పాటల షోస్, నంది అవార్డ్స్ ప్రోగ్రామ్స్, రాష్ట్ర ప్రభుత్వం మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ అన్నీ నాకే ఇస్తుండేది. సో మీరు తెలియకుండానే అందులోకి తొయ్యబడి అదే ధనార్జన అయినప్పుడు ఆ మెచ్యూరిటీ కూడా అంతంత మాత్రమే ఉన్నప్పుడు ఏది శాశ్వతమో అనేంత మెచ్యూరిటీ లేదు అప్పుడు. ఇందులో పడి లౌకికంగా ముందు మన సర్వైవల్ ఇంపార్టెంట్. అప్పటిదాకా నేను సర్వైవల్ మోడ్లోనే ఉన్నాను. సర్వైవల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. అక్కడి నుంచి తర్వాత కంట్రిబ్యూషన్. ఆ కంట్రిబ్యూషన్ ఆలోచన నాకు రావడానికి 39 ఏళ్ళు పట్టింది. మనం ఎందుకు పుట్టాం, ప్రపంచానికి తిరిగి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వడం ద్వారా అది మనం ఇచ్చేది శాశ్వతం అవ్వాలి, ఇచ్చేవాడు శాశ్వతంగా ఉండాలి అనే ఆలోచన నాకు రావడానికి అది 39 నా 39th ఇయర్లో. అంటే ఈ భగవద్గీతకు మీరు కనెక్ట్ అయ్యే కొద్దీ దాంతో మరి ప్రయాణం చేద్దామని సితార్ను వదిలేశారు. అప్పటికి ఆ సితార వదిలేసే సమయానికి నాకు ఇంకా భగవద్గీత ఆలోచన రాలేదు. అది నేను సితార ఎందుకు వదిలేశానంటే, ఓ రోజు నేను ఎక్కడో చెప్పినట్టున్నాను, అట్లూరు రామారావు గారు ఒక రోజు పిలిచి మీరు పాటలు పాడడం మానేస్తే మంచిది అన్నారు ఆయన. పాటలు పాడడం మానేస్తే మంచిది, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి సైడ్ వ్యాపకాలు చేసే ఆలోచనలో ఉన్నారు, అంటే సైడ్ బిజినెస్లు చేసే ఆలోచనలో ఉన్నారు అని అంటే అసలు అది ఏం కంపారిజన్? అది బిజినెస్ కాదు కదా, ఇది గాంధర్వ విద్య. ఇది మనుష్యాణం సహస్రేషు, కోట్ల మందిలో ఒకడు గాయకుడు అవుతాడు. వాడిని మీరు ప్రోత్సహించాల్సింది పోయి, ఇది కాక శృతి గతి మతి లేని వాళ్ళని నా దగ్గరికి చాలామందిని తీసుకొచ్చి వీడు బాగా పాడతాడు అని మీరు సర్టిఫికెట్ ఇచ్చేసి, ఇక్కడ సంగీతజ్ఞుని నేనుండగా మీరు సర్టిఫికెట్ ఇచ్చేసి వాడితో నన్ను రాయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీడి గాయకుడు, వీడు వృద్ధిలోకి వస్తాడు అని నేను రాసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది మీ దగ్గర చిన్న సైజు బాలసుబ్రహ్మణ్యం ఒకడు ఎదుగుతున్నాడు, వాడికి మీకేమైనా అవకాశం ఉంటే వాడికి ఉషాకిరణ్ మూవీస్లో మీరు ఏదైనా అవకాశం ఇవ్వడం ద్వారా వాడిని ప్రోత్సహించాల్సింది పోయి, మీ బిడ్డగా, మీ వయసు ఎంత, నా వయసు ఎంత, మీ బిడ్డ వయసు నాది, మీరు పాటలు పాడడం మానేస్తే మంచిదా? అసలు మీరంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో మందు కొట్టడం మానేస్తే మంచిది, మద్యపానం మానేస్తే మంచిది, ధూమపానం మానేస్తే నీకే మంచిది, నీ ఆరోగ్యానికి మంచిది, నీ కుటుంబానికి మంచిది అన్నట్టుగా పాటలు పాడేస్తే మంచిదన్నారేంటి సార్ మీరు అని నేను ఆ రోజు నేను చాలా చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి చాలా ఇమ్మీడియట్గా నేను విసురుగా లేచి నేను రిజిగ్నేషన్ లెటర్ రాసేసి అక్కడ పెట్టేసి, అప్పుడు మోహన్ కోటేటి ఇన్ఛార్జ్ ఎడిటర్ ఆడు పెట్టేసి వచ్చేసాను నేను. అంతే 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 నేను చాలా తీవ్రంగా హర్ట్ అయ్యాను. దానికి ఏమి పెద్ద ఇదేం లేదు. అది ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంటుంది అనమాట. నేను అప్పుడు చాలా మాటలు అన్నాను ఆయన్ని చాలా మాటలు అన్నాను. నాకు తండ్రి స్థానంలో ఉండి మీరు రంగస్థలం ఆర్టిస్ట్ అయ్యి ఉండి, ఆయన చాలా చాలా స్టేజ్ ఆర్టిస్ట్, ఆయన సినిమాలో కూడా చేశాడు ఆయన. మీరు ఆర్టిస్ట్ అయ్యిండి ఇంకొక ఆర్టిస్ట్ని మీరు మీ ఆర్ట్ని నువ్వే ఏమంటారు భూస్థాపితం చేసేసుకుంటే మంచిది అనే మాట మీరు మాట్లాడతారా? దాని విలువ తెలియక. పైగా నేను రవీంద్ర భారతిలో పాడుతుంటే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇలాంటి భానుమతి గారు, ఇలాంటి దిగ్ధంతులందరూ ముందు కూర్చుంటే వెనక వరుసలో కూర్చున్న అట్లూరు రామారావు గారు కూడా పాట అయిపోతే వీళ్ళతో పాటు చప్పట్లు కొట్టిన మీరు, ఆ తర్వాత కార్యక్రమంలో అసలు నేను రాష్ట్రంలో సినిమా సంగీత శాఖని స్థిరపరచాలనే ఆలోచన ఈరోజు నాకు బలంగా కలిగింది. సంగీత శాఖని హైదరాబాద్, ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చినా కూడా డబ్బింగ్, సంగీతం ఇంకా మెడ్రాస్లోనే జరుగుతుంది. ఈ శాఖ కూడా ఇక్కడికి స్థిరపరిస్తే ఇలాంటి గాయకులు చాలామంది పైకి వస్తారనే కాన్ఫిడెన్స్ ఈరోజు నాకు గంగాధర్ నాకు కలిగించాడు అన్నారు ఎన్టీ రామారావు గారు. థియేటర్ మొత్తం చప్పట్లతో నిండిపోయింది. ఆ రోజు నా సంగీత కచేరీ ఎన్టీ రామారావు గారి ముందు, భానుమతి గారి ముందు. అప్పుడు చప్పట్లు కొట్టిన మీరు నన్ను వాళ్ళ పాటలు పాడడం మానేయమంటారా అని అయిపోయి, అంటే ఏదో ఒకటి తేల్చుకోమని ఉద్యోగమా పాటలు అదెలా. నేను ఇంకో మాట అన్నాను, అసలు ఈ మాట నాకు ఇంటర్వ్యూలోనే రామోజీరావు గారు అన్నుంటే నువ్వు బాగా పాడుతున్నావయ్యా, నీ గొంతు మాత్రం నువ్వు పూర్తి చేసుకోవాలి అని ఆయన అన్నాడు అనుకోండి, ఈ గొంతు మేము వినడానికి వీల్లేదు, మేము ఈ గొంతుని చంపేయదలుచుకున్నాం, కేవలం మీరు ఆర్టికల్స్ మాత్రమే రాయాలి అని అంటే నేను తెలుసుకుని ఉండేవాడిని. అప్పుడేమో నేను పాట చూసి చాలా ఘనంగా ఉందయ్యా, బాగా పాడుతున్నావు అని నా రామోజీరావు గారు కాంప్లిమెంట్ ఇస్తే మీరేమో తద్విరుద్ధంగా నన్ను మానేయమంటారా? నేను మీకు విచిత్రం తెలుసానండి, ఇది అప్పటికి నేను ఇది మానేసే టైంకి, ఈనాడులో ఉద్యోగం మానేసే టైంకి రామోజీరావు గారు ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయిపోయారు. రామోజీరావు గారు అబ్బాయి మాత్రమే ఇక్కడ ఈ పంజాగుట్ట ఆఫీస్లో ఉండేవారు. ఉద్యోగం మానేసేయాలని డిసైడ్ చేసుకుని రిజిగ్నేషన్ లెటర్ అక్కడ ఇచ్చేసి నేను వాళ్ళ అబ్బాయి, ఆయన ఎండి కిరణ్ గారు,
ఆయన దగ్గర టైం తీసుకుని ఆయన దగ్గర వెళ్ళి కూర్చుని నేను ఇలా మానేస్తున్నానండి అనేక కారణాల వల్లని ఇదే పాడుతో తీగ పాట ఆయన ముందు పాడి నమస్కారం చేశాను. నాన్నగారి దగ్గర పాడి ఎంటర్ అయ్యాను, ఇప్పుడు మీ దగ్గర పాడి ఎగ్జిట్ అవుతున్నాను. కిరణ్ కూడా ఆయన పాటలు బాగా ఇష్టమంట కదా? ఆయన చాలా ఇష్టం. అదేమిట ఈ ఇష్టం వేరు, ప్రోత్సాహం వేరండి.